శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి ఆలయం మొదటి వార్షికోత్సవం ఫిబ్రవరి నెల 5, 6, 7 తారీఖుల్లో జరుపుకోవడం జరుగుతుంది. ఈ 3 రోజుల పూజా కార్యక్రమాలకి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ పూజా కార్యక్రమాలని దిగ్విజయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకొనిచున్నాం. ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పెనుగొండ వాస్తవ్యులు రమణాచార్యులు గారికి కూడా ఈ సందర్భంగా కమిటీ తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకొనిచున్నాం. అదేవిధంగా ఈ గుడి నిర్మాణానికి విరాళాలు ఇచ్చి మా కమిటీ వారికి సేవ చేసుకునే భాగ్యం కల్పించినటువంటి భక్తులకి కమిటీ తరపున మరొక్కసారి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకొనిచున్నాం. ఈ యొక్క మొదటి వారోత్సవాలకి భక్తులందరినీ కూడా కమిటీ తరపున ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ వారోత్సవాల్లో 5వ తారీఖు ఉదయం విశ్వక్సేన పూజతో ప్రారంభమై అదే రోజు సాయంత్రం ధ్వజారోహణ మరియు శుక్రవారం రెండో రోజు అయినటువంటి శుక్రవారం సాయంత్రం సామూహిక కుంకుమ పూజలు, అదేవిధంగా మూడో రోజు అయినటువంటి శనివారం ధ్వజారోహణ మరియు చక్రస్నానం, శనివారం సాయంత్రం 3వ రోజు పుష్పయాగంతో ఈ యొక్క కార్యక్రమములు దిగ్విజయంగా పూర్తి చేయబడును. 8వ తారీఖు ఉదయం 11 గంటల నుండి గుడి ఆవరణలో అన్న సమారాధన కార్యక్రమం జరపబడును. సమారాధన కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదములు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి ముఖ్యంగా సందాలు ఇచ్చిన దాతలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఈ ఆవరణలో ఈ గుడి కట్టామంటే మా శ్రమ ఇవన్నీ పక్కన పెడితే ముందుగుండా 300 సంవత్సరాల క్రిందట పాలి రెడ్డి గారులైన ఆ కుటుంబీకులు 20 ఎకరాల పొలం ఇచ్చి ఆ రోజుల్లో గుడి కట్టించి ఇంత మంచి కార్యక్రమాలు ఈ రోజునే కట్టించడం పెద్ద సమస్య కాదు. ఆ రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేశారంటే వాళ్ళని మెచ్చుకోదగ్గ విషయం. వాళ్ళకి ఈ పేకేరు ప్రజలంతా కూడా రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు కూడా వాళ్ళు 1 ఎకరం పొలానికి సంబంధించి కౌలు ఇంకా ఆచార్య గారికి గుడి పోషణార్థం ఆయనకి ఆచార్యుల గారికి ఎవరైతే దేవుడిని సేవిస్తున్నారో వాళ్ళకి కౌలు కింద ఇస్తున్నారు. తర్వాత ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా నిర్వహించాలని చెప్పనేసి కమిటీ వారు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున 5వ తారీఖు స్టార్ట్ అవుతున్నాయి ప్రోగ్రాంలన్నీ కూడానండి. ఈ 5వ తారీఖు అమ్మవారిని అయ్యగారిని ఇద్దరిని పెళ్లి కుమార్తెను చేయడం, అలాగే 7వ తారీఖు కళ్యాణ మహోత్సవాలు, 8వ తారీఖున పూర్ణాహుతి కార్యక్రమాలతోటి ముగించి 8వ తారీఖున అన్నసమారాధనతో కార్యక్రమాలన్నీ కూడా ముగించి ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఇంత మహద్భాగ్యం మన ఊరికి కలగజేసిన ఆ దేవుడికి కానీ అందరికీ కూడా మనం రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ఇటువంటి కార్యక్రమం కానీ ఇటువంటి గుడి కానీ మనం ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా పూర్తి రాతి నిర్మాణంతో పెట్టుకున్నది ఏమీ లేదండి. ఈ చుట్టుపక్కలకి మన ఒక్కటే రాతి టెంపుల్. ఇటువంటి టెంపుల్ మా చేతుల మీద నిర్మించడం